సార్ మీ పేరండి? శ్యాముండి. ఎక్కడి నుంచి వచ్చారు? కైకలూరు. కైకలూరు. మరి లడ్డు గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలు వచ్చాయంటారా? తేడాలు వచ్చాయండి. అంతకుముందు అంత టేస్ట్ అనిపించి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఓకే ఓకే. మరి లడ్డు ఇప్పుడు చూసుకుంటే మీరు టేస్ట్, క్వాలిటీ, సైజు కూడా పెరిగింది అంటున్నారు. మరి వాస్తవమైనవన్నీ? వాస్తవం. మరి ఇక్కడ ఒక శ్రీవారి భక్తులుగా మీకు కల్పించే సదుపాయాలు ఏదైతే అన్నప్రసాదం కావచ్చు, ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు క్యూ లైన్ ఉంచడం కావచ్చు, క్యూ లైన్ వాళ్ళకి పాలు ఇవ్వడం, ఇవన్నీ ఎలా ఉన్నాయండి? అన్ని బాగున్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ బాగానే చేస్తున్నారు. ఓకే. మొత్తం టీటీడీ కూడా ప్రక్షాళన చేపట్టడం జరుగుతుంది. మొత్తం గుడికి సంబంధించి కూడా వేదోచ్చారణల మధ్య మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉన్నారు గుడి మొత్తాన్ని కూడా. దీని గురించి మీరే ఉంటారు? చాలా సంతోషం అండి. చాలా సంతోషం ఉంది. అట్లా చేసి మన ధార్మికంగా అన్ని రావడం మనకి సంతోషం అనిపిస్తుంది. ఓకే ఓకే. మొత్తం గవర్నమెంట్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి? టీటీడీ యాజమాన్యానికి కానీ గవర్నమెంట్గా మీరేం చెప్పదలుచుకున్నారు? మరింత డెవలప్ హిందూతో మరింత డెవలప్ చేయాలని కోరుకుంటాం. అమ్మా మీ పేరు? భారతి. ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక. మొత్తం లడ్లు తీసుకున్నారు మీరు? లడ్లు ఇప్పుడు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అసలు? బాగుంది. అమ్మా మీ పేరు? వేణమ్మ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కర్నూలు. కర్నూలు నుంచి. మరి లడ్డు చూసుకుంటే ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి అంటున్నారు. ఇప్పుడు లడ్డు టేస్ట్ కానీ ఒక క్వాలిటీ కానీ రుచి ఎంత బాగానే ఉందా? బాగానే ఉంది. तू कहाँ से आया? हम कर्नाटक बीदर डिस्ट्रिक्ट से। कर्नाटक से। हाँ सर। वो लड्डू कैसे है अभी? लड्डू बहुत अच्छा है सब, बहुत अच्छा। वो पुराना समय थोड़ा लड्डू को थोड़ा गलत हुआ, इसमें थोड़ा कल्टी हुआ है, इसके लिए अभी कैसा है आपको? अभी टेस्ट अच्छा है सर। अभी आपको फैसिलिटीज कैसा देता है पूरा टीटीडी गवर्नमेंट इसके लिए? अच्छा है सब। वो अन्न प्रसाद करते हैं ना, इसके लिए पूरा ट्रांसफर है और हमारे को आने के टाइम में भी पूरा सब क्लीन मेंटेनेंस है। हाँ पूरा अच्छा है सब। इधर में पूरा फैसिलिटीज अच्छा है, फुल फैसिलिटी अच्छा है। पुराना समय लड्डू विवाद मालूम है आपको? हाँ मालूम। इसके लिए तुम क्या बोलते हो? वो गलत करे उन्होंने, वो नहीं करना था, करे उन्होंने। सर మీ పేరు? సుబ్రహ్మణ్య రాజ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. అంటే కర్ణాటక నుంచి. కర్ణాటక నుంచి. లడ్డు గతంలో ఇప్పటికి తేడాలు ఏమైనా కనిపిస్తున్నాయి? లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగుందండి, ఫ్రెష్ గా ఉంది. బాగుందండి. ఇప్పుడు మొత్తంగా లడ్డూలో చాలా మార్పులు చేసుకోవడం, చాలా స్వచ్ఛమైన నెయ్యి కలుపుతున్నారు అంటున్నారు. అవన్నీ మార్పులన్నీ కూడా కనిపిస్తున్నాయి మరి మీకు? అవునండి, స్మెల్ కూడా బాగుంది, ఆ ముడితే కూడా సాఫ్ట్ గా ఉంది, బాగుంది. మరి ఇక్కడ శ్రీవారి భక్తులకి ఇక్కడ కల్పించే సదుపాయాలన్నీ కూడా బాగున్నాయి. అన్నప్రసాదం కావచ్చు, అదేవిధంగా భక్తులకు లైన్లో నిలబడ్డ పాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ సదుపాయాలు బాగానే ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానంలో అంటే మేము క్యూలో వచ్చేటప్పుడు ఆ ఫుడ్ అదంతా సర్వ్ చేస్తూ ఉంటారు, అదంతా బాగుంది. మొత్తంగా మీరు ఒక భక్తుడిగా మీరేం చెప్పాలనుకుంటారు? బాగుందండి. हाँ मैं नागपुर महाराष्ट्र से आया हूँ। वो अभी लड्डू कैसा है? टेस्ट है, क्वालिटी पूरा कैसा है अभी? एकदम लड्डू की टेस्ट क्वालिटी अच्छी है, उसको टेस्ट अच्छी लगी। उसमें कपूर ज्यादा नहीं है, कपूर रहता है वो भी नहीं है, टेस्ट अच्छी लगी है। एकदम जिनाइन लड्डू, क्योंकि मैं भी लेबोरेटरी में ही काम करता था, फूड एनालिसिस का काम करता था, इसलिए मुझे वो स्मेल और जो पैरामीटर, फिजिकल पैरामीटर देखे लड्डू की क्वालिटी इज गुड वन। पूरा फैसिलिटीज अच्छा है इधर में? यस 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 एवरीथिंग इज ओके। సార్ మీ పేరు? వెంకటరమణ. ఎక్కడి నుంచి వచ్చారు? రామచంద్రపురం. ఇప్పుడు లడ్డు క్వాలిటీ కావచ్చు, టేస్ట్ ఎంత ఎలా ఉంది ఇప్పుడు లడ్డు? సూపర్ ఫెంటాస్టిక్ అండి. ఇంకోటి తినేలాగా ఉందండి. ఇంతవరకు అయితే పట్టుకుని వెళ్ళిపోయి పనిచేసే వాళ్ళని తప్ప ఇప్పుడు మేము ఎక్కడే తినేలాగా ఉంది లడ్డు. చాలా బాగుంది లడ్డు, ఎక్సలెంట్. ఇటువంటిలో ఎప్పుడో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం ఇటువంటి లడ్డు. గతంలో లేదా? ఏ గతంలో వెళ్ళలేదా? మొత్తంగా ఈ లడ్డులో తీసుకొచ్చిన గన్నయ్య మార్పు అంటే ఏం తేడా గమనించారు గతంలోకి ఇప్పుడు? టేస్ట్ ఆటోమేటిక్ టేస్ట్ బట్టే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు టేస్ట్ ఫుల్ టేస్ట్. ఇందాక లడ్డు తీసుకున్నాం, తిన్నాం, ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది. అలా ఉంది టేస్ట్. అంటే గతంలో తొందరగా పాడైపోయేది అంటున్నారు, నిల్వ ఉండేది అంటున్నారు, పొడి అంటారు. పాడైపోయేది, టేస్ట్ ఉండేది కదా అసలు. ఇప్పుడు ఫుల్ టేస్ట్. మొత్తంగా ఇప్పుడు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? సూపర్ అండి, సూపర్ ఫెంటాస్టిక్. ఫెసిలిటీస్ మీకు పాలు ఇవ్వడం కానీ, అన్నప్రసాదం సూపర్ ఫెంటాస్టిక్ మాట. వీళ్ళు జనాలు చూసుకునేది కానీ, జనాలు పంపేది కానీ, ప్రసాదం ఇచ్చే విధానం చాలా ట్రబుల్ పడిపోయే వాళ్ళు, తీసుకునే వాళ్ళు ట్రబుల్ పడిపోయే వాళ్ళం, అంత టేస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు సూపర్ టేస్ట్, ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామచంద్రపురం నుంచి. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు అసలు మొత్తానికి? ఇది వరకు లడ్డు అంటే బూజేటేసేదండి, పట్టుకెళ్ళిన 2 రోజులకే బూజేటేసేదండి లడ్డు. కానీ ఇప్పుడు చాలా క్వాలిటీగా ఉందండి లడ్డు, చాలా టేస్ట్ కూడా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. మొత్తం కూడా అన్ని ఫ్రీగా దర్శనాలు అయినాయండి. మాకు 3 గంటల్లో దర్శనం అయిందండి ఫ్రీగా. ఏమైనా ఇబ్బంది పడ్డారు మరి? అసలు ఏమి ఇబ్బంది పడలేదండి, మాకు అన్ని బాగున్నాయండి. మేము పొద్దున్న 11 గంటలకు లైన్లో వచ్చామండి, 2:00 దర్శనం అయిపోయిందండి. అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా బాగున్నాయండి, అన్ని బాగున్నాయండి. భక్తులు కల్పించే ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఇవన్నీ కూడా బాగానే అందుతున్నాయి మీకు? అన్ని బాగా ఉంటున్నాయండి, చాలా బాగా అందుతున్నాయండి. ఇది వరకటి మీద 100 రెట్లు బెటర్ కింద ఉందండి. ఇక లడ్డు దాని గురించి మీరు ఏమంటారు? అసలు లడ్డు వివాదం క్వాలిటీ అవుతే ఇప్పుడు చాలా బాగుందండి. ఇది వరకు అయితే బాగాలేదండి లడ్డు, మొత్తం పూజ కట్టేసి అలాగే అయిపోయిందండి. ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉందండి లడ్డు. సార్ మీ పేరు? సూర్యబాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తుని. సార్ ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది కదా, ఇప్పుడు లడ్డూలో ఏమైనా తేడాలు మీరు గమనించారా? గతంలో మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చినా కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు, దగ్గరికి వచ్చినా సరే. కానీ ఇప్పుడు సేవా సత్రం కాడ కాదు, పైకి కూడా చాలా కంఫర్ట్ వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ముందు మేము కూడా వ్యవస్థ అంతా కూడా
నిర్వీర్యం చేశారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లే కాదు, ఉద్యోగస్తులే కాదు, మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్గా అస్తమస్తంగా కాకోకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచంలోనే మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమలనే దాన్ని మరిసిపోయి ఎవరికాళ్ళే నిమ్మగా నేరెత్తినట్టు గవర్నమెంట్ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలతో ఎవరు కూడా తెలిసినా సరే దీన్ని ఖండిస్తాం మానేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు దీని మీద ఉన్న లోపాలని పసికట్టి ప్రతిదీ లాగుతుంతో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాఫే కాదు, డిపార్ట్మెంట్లో కాదు, వాళ్ళు అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దానికాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకి కాదు, అన్నదానం కాడే కాదు, ప్రతి దానికాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా అలర్ట్గా ఉండి చేస్తున్నట్టు కనపడుతుందండి. ప్రతిది కూడా ఈ యొక్క కనపడే మార్పుని ఈ 5 సంవత్సరాలే కాదు, ఈ యొక్క ధర్మం ఉన్నంత కాలం కూడా ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించి ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ధర్మాని కోసం పోరాడాలని కూడా కోరుకుంటూ ఇప్పుడైతే మనకి ప్రజెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి. అలా ముందు కూడా జరుగుతుందని కోరుకుంటున్నాం. నమో వెంకటేశ. శ్రీవారి భక్తుడిగా లడ్డు వివాదం గురించి తెలుసుకున్నప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎలా బాధపడ్డారు? చాలా మానసికంగా బాధపడటం జరిగిందండి. ఒక హిందూ దేవాలయం నందు ఈ యొక్క పంది సౌరని చేపలని అన్ని కూడా వేసి ఈ రకంగా జరుగుతుంది అనేటప్పటికీ మాకు కూడా డౌట్ వస్తుంది. 1000 రూపాయలు 800 కేజీ ఉండే నెయ్యి 350 రూపాయలు 320 రూపాయలకు వస్తుందంటే అంత మైండ్ సెట్గా ఎవరన్నా టెండర్ వేసేటప్పుడు కూడా ఒక నాణ్యత లేని టెండర్ తీసుకుని కూడా అంత తక్కువ వేస్తున్నాడు అని అంటే ప్రభుత్వం కూడా గుర్తించుకోకుండా అంత గుడ్డితనంగా అంత తక్కువ వేసుకున్నవాడికి ఎలాగిచ్చిందనే దానికోసం మేము చాలా బాధపడ్డామండి. ఒక దేవాలయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దానికి ఈ రోజు దాన్ని గమనించేంత సాక్షిగా వెళ్తున్నందుకు చాలా ఆనందిస్తామండి. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ జరిగే సదుపాయాలన్నీ కూడా అన్ని బాగానే అందుతున్నాయి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ప్రజెంట్ ఇదే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. సార్ మీ పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఇప్పుడు లడ్డు ఎలా ఉందండి? మొత్తానికి ఒక రుచి కావచ్చు, సైజు కావచ్చు, ఒక తేడాలో క్వాలిటీలో తేడా వచ్చిందా? సైజు సేమ్ ఉంది, క్వాలిటీ కూడా పెరిగింది. ఓకే, బాగుంది. లడ్డూలో గతంలోకి ఇప్పుడు మీరు మార్పులు గమనించారు? అసలు ఏమైనా ఉన్నాయి మార్పులు? అంటే మార్పులు అంటే టేస్ట్ ఉంది, బాగుంటుంది. అది వరకు ఖరాబ్ అయిపోయింది లడ్డు, ప్రస్తుతం కదా ఇప్పుడు బాగుంటుంది టేస్ట్. మొత్తానికి రుచులు అయితే మార్పులు వచ్చాయంట? మార్పులు వచ్చినాయి. మరి అంతేకాకుండా ఇక్కడ శ్రీవారి భక్తులకు అందించే సదుపాయాలన్నీ కూడా మెరుగుపడ్డాయి. ఇప్పుడు ఏమన్నా మెరుగుపడే స్వామి మధ్యాహ్నం క్యూ లైన్లో కానీ భక్తులకు ఇచ్చే ఫుడ్, పాలు బాగా పెడుతున్నారు. ఇప్పుడు బాగా పెడుతున్నారు. ఇక్కడ సదుపాయాల గురించి ఒక శ్రీవారి భక్తులుగా మీరేం చెప్తారు? అన్ని బాగున్నాయి, మొత్తం మీద బాగున్నాయి. కోటేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది స్వామి ఇక్కడ? బాగానే ఉంది. అంటే గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందంటే మీరేం గమనించారు? తేడా ఉంది. ఏం తేడా ఉంది? టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగానే ఉంది. అంటే గతంలో తొందరగా పాడైపోయింది అంటున్నారు, ఇప్పుడు మరి ఎలా ఉంది? మేము పోయిన డిసెంబర్లో తీసుకున్నప్పుడు ఇంటికి తీసుకెళ్లే వరకే మొత్తం ఖరాబ్ అయిపోయినాయండి లడ్డు. ఇప్పుడైతే నేను వారం రోజుల క్రితం తీసుకునే లడ్డు కూడా ఇప్పటి వరకు ఏం తేడా రాలేదు, బాగానే ఉంది. మరి ఇప్పుడు శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాదం కావచ్చు, భక్తులకు లైన్ లో పాలు అన్ని కూడా బాగానే ఉన్నాయి. బాగున్నాయి సార్.